చట్టం అనేది చేశారు. ఈ అట్రాసిటీస్ కిందకి ఏమేమి వస్తాయంటే, కులం పేరుతో ఎవరైనా సరే దూషించినట్ల, లేదు మీరు నివసించే అంటే ఎస్సీ, ఎస్టీ ఆ ప్రజలు నివసించే ప్రాంతం చుట్టుపక్కల చనిపోయిన జీవుల కళేబరాలు ఏమన్నా తీసుకొచ్చి పడేసినా, లేదు మనం త్రాగే వాటర్ డ్రింకింగ్ వాటర్‌ని కావాలనే కలుషితం చేసినా, లేదు పొలాలని అక్రమంగా ఆక్రమించినా, శ్మశానాలుకి దారిలో పోకుండా అడ్డగించిన, గుడిలోకి రాకుండా అడ్డగించిన, ఇవన్నీ కూడా అట్రాసిటీస్ కిందకొస్తాయి. దాని కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఒక డీఎస్పీ ర్యాంకు కలిగిన ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేసి, అది కనుక ప్రూవ్ అయినట్లయితే ఎంక్వైరీ దశలో అంటే ఎఫ్ఐఆర్ స్టేజ్‌లో ఒక 50,000 రూపాయలు, ఆ తర్వాత ఫైలింగ్ దశలో రూ. 1,00,000 ఇట్లా ఒక 1,50,000 ఇది అట్రాసిటీ ప్రూవ్ అయినప్పుడు. ఈ ఆర్థికపరమైన భరోసా కూడా ప్రభుత్వం ఇస్తుంది. అయితే మనకి అట్రాసిటీస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. కానీ తగ్గిపోయినాయి అంటే పూర్తిగా ఏం కావు, అక్కడక్కడ జరుగుతుంటాయి. ఇప్పుడు మనకి అంటే మీ పిల్లలకి చదువుకోవడానికి సోషల్ వెల్ఫేర్ కాలేజీలు గానీ, గవర్నమెంట్ స్కూల్స్‌లో వచ్చే సౌకర్యాలు గానీ చాలా పెరిగినాయి. ఇప్పుడు మీ పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా చదివించుకున్నట్లయితే, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో జీవించారు అనేది మనకు తెలుసు. వాళ్ళకంటే కొంత బెటర్‌గా మనం ఉండాలి. మనకంటే మన పిల్లలు ఇంకా బెటర్‌గా ఉండాలి. అలా ఉండాలంటే అది చదువు ద్వారానే సాధ్యం కాబట్టి, మీరందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలన్నీ కూడా ఉపయోగించుకొని, బాగా చదివించుకొని, తర్వాత జీవితాలు బాగుండేలాగా చేసుకుంటారని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.